నేను చెప్పే మ్యాటర్ని రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మ్యాటర్స్ సింపతి కోసం గుండెల్లో బరువు దింపేసుకుందాం అనే ఉద్దేశంతోనూ ఎవరితోనూ షేర్ చేసుకోకు. వారు నీకెంత దగ్గర బంధువైనా, నువ్వు నమ్మి అనుకుంటున్న స్నేహితుడైనా, జస్ట్ రిమెంబర్, వారి స్థానాలు క్లైమాటిక్ కండిషన్స్ లాగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి సాలిడ్గా నువ్వే ట్రైన్ అవ్వు. సిచ్యువేషన్సే ట్రైన్ చేస్తాయి నీలో ఆ విల్ పవర్ ఉంటే. లేదా నీకు ఎటువంటి సంబంధం లేని ఒక మంచి ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకో ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవటానికి. ఇదేమన్నా సత్య కృత త్రేత ద్వాపర యుగాలు అనుకుంటున్నావా? సొసైటీ అంతా ఫుల్ ఆఫ్ షార్క్స్తో నిండిపోయి ఉంది. నువ్వు ఒక మెగా షార్క్ లాగా ఉండగలిగితేనే నీకు ఇక్కడ రెస్పెక్ట్ అయినా రీచ్ అయినా. ఫైనల్గా నీ బలాలను బలహీనతలను స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఎవరితోనూ షేర్ చేసుకోకు. ఇది గుర్తుపెట్టుకో.